ప్రభు నామమున మీకు వందనాలండి. యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా దేవుని రాజ్యము సమీపిస్తుంది అనే మాటని అనేక సార్లు ఆయన చెప్పడం జరిగింది. అందుకనే ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ అట్ హ్యాండ్ అనే మాటను మనము చాలా సార్లు గమనిస్తాం. అయితే ఈ లోకంలో చాలా మంది దేవుని రాజ్యం వస్తుంది అంటే ఎలా ఉంటారంటే, ఎప్పుడో వస్తుందిలే దేవుని రాజ్యం, ఎందుకు కంగారు పడాలి, ఇప్పుడే ఎందుకు తొందర అని అంటారు. అంటే బైబిల్లో ఏం చెప్పబడింది? నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదని చెప్పారు దేవుడు. అయితే ఒకసారి ఆఫ్రికా దేశంలో ఒక 4 రోజులు ప్రార్థన చేసిన తర్వాత కొన్ని మందికి ప్రేరేపణ వచ్చిందంట. మరి 4 రోజులు అయిన తర్వాత దేవుడు వచ్చేస్తారు అంటే అందరూ కూడా మరి వారు ఏం చేస్తారంటే దేవుని అక్కడ సిద్ధపడాలి అని చాలా ఆత్మీయంగా రోజు ఎక్కువసేపు పాటలు పాడుతూ వాక్యం చదువుకుంటున్నారంట. అయితే కొన్ని మందికి అది పైపైన భక్తిగా మాత్రమే ఉంది. అందుకని పైపైన భక్తి మనం చేసినప్పుడు మన అంతరంగంలో దేవుని యొక్క ప్రభావము నిలవదు. అందుకని మీరు నన్ను పెదవులతో మాత్రమే స్తుతిస్తున్నారు, కానీ మీ హృదయంలో నా యొక్క ప్రభావం లేదని దేవుడు అంటున్నారు. అప్పుడు మార్నింగ్ అప్పుడు దర్శనం వచ్చిందంట, దేవుడు వస్తున్నారని. అయితే అప్పుడు ఏమైందంటే, దేవుడు రా నా కుమారుడు అంటే, ప్రభు నేను బట్టలు ఉతుక్కోవాలి ఈరోజు, నా ఇల్లు సర్దుకోవాలి ఈరోజు, నేను నా యొక్క బైక్ని రిపేర్ చేసుకోవాలంటున్నారంట. అబ్బా ఎంత విచిత్రం అండి ఇది. అంటే దేవుడు రమ్మంటే దేవుడికే టైం ఇస్తున్నారు. అందుకని లోకము మరి ఆత్మీయంగా ఇంకా సరైన విధానంలో దేవుని కొరకు సిద్ధపడలేదు. అయితే మనము దేవునిలో అలాగే లేకుండా సిద్ధపడే వారిగా ప్రతిరోజు ఆయన్ని మన జీవితాల్లో కలిగి ఉన్న వారిగా ఉంటే, దేవుడు ఎప్పుడొచ్చినా మనము ఆయన్ని ఎదుర్కొని ఆయనతో సహవాసం చేస్తాం. So let us always be ready to receive the kingdom of God and be gracious in our life, so that when our God comes to lift us, we'll be ready to rise up and have everlasting fellowship with our Lord. Amen.